ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్లో ఉద్యోగితో చెప్పులు మోయించిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. శనివారం కర్నూలు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ను మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా సందర్శించారు. ఈ సందర్భంగా మనోహర్ అనే ఉద్యోగి ఆమె చెప్పులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దళితులను అవమానించారంటూ ఆమెపై పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశారు. బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగానే మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్గులు ఎక్కడ పోతే ఆ వామెంపడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాగని మా ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసల్లాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ను చెప్పులు తీసుకొని రా అంటే